యామిని గౌతమ్ని అరెస్ట్ చేయించడంతో అదితి వచ్చి గౌతమ్ని విడిపిస్తుంది. గౌతమ్ బయటకు వచ్చిన తర్వాత అదితి చేతులు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఐఎమ్ రియల్లీ సారీ అదితి అని చెప్పి అంటూ ఉంటాడు. నువ్వెందుకురా నాకు సారీ చెప్తున్నావు? నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. అసలు ఏం జరిగిందో ఇప్పటికైనా నిజం చెప్పరా అని అదితి గౌతమ్ని అడుగుతూ ఉంటే అప్పుడు గౌతమ్ అక్కడ అని చెప్పి జరిగింది మొత్తం కూడా అదితికి చెప్పబోతూ ఉంటాడు. ఇంతలో గౌతమ్ వాళ్ళ అక్క కొడుకు పరిగెత్తుకుంటూ స్టేషన్కి వస్తాడు. మామయ్య నువ్వు అరెస్ట్ అయ్యావన్న కోపంతో జేజీ అమ్మ కలిసి బయటకు గెంటేశారు అని అంటూ ఉంటే ఎవరిని రా అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు. దాంతో ఆ బాబు అహల్య అత్తని అని చెప్పి గౌతమ్కి చెప్పడంతో గౌతమ్ అహల్యను వెతకడానికి స్టేషన్ నుండి బయటకు వచ్చి ఇకలా ఆ చుట్టుపక్కల అంతా కూడా అహల్య కోసం వెతుకుతూ ఉంటాడు. మరోపక్క అహల్య గౌతమ్ వాళ్ళ అక్క బామ్మ ఇద్దరూ కలిసి తనని ఇంట్లో నుండి బయటకు గెంటేయడంతో ఏడుస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. మరోపక్క గౌతమ్ తండ్రి అర్జున్కి కార్ యాక్సిడెంట్ అవ్వడంతో అక్కడ జనాలందరూ కూడా గుమ్మిగూడి చూస్తూ ఉంటారు. అహల్య కూడా అటువైపుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక అలా అనుకోకుండా అహల్య కార్ యాక్సిడెంట్ అయిన అర్జున్ని చూస్తుంది. అలా అర్జున్ని కాపాడి హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.